ఈ సమయమందు ప్రైజ్ ది లార్డ్ 1వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 22వ వచనములో, అప్పుడు ఆ ప్రవక్త ఇశ్రాయేలు రాజుని వద్దకు వచ్చి, నీవు బలము తెచ్చుకొనుము, నీవు చేయవలసిన దానిని కనిపెట్టి ఉండుము, ఏడాది నాటికి సిరియా రాజు నీ మీదకి మరలా వచ్చునని అతనితో చెప్పాను. చూడండి, మన దేవుడు జరగబోయేటువంటి ఆశీర్వాదం, జరగబోయేటువంటి సమాధానం, జరగబోయేటువంటి దేవుని స్తోత్రం పరిస్థితులు మనకి చూపించే దేవుడు. దేవుని స్తోత్రం, స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన జరగబోయేటువంటి పరిస్థితులు మనకి సమాధానకరంగా, జయకరంగా దేవుడు నడిపించే దేవుడు మన యేసయ్య. దేవునికి స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాను. చూడండి, మన దేవుడు మనల్ని జయం పొందాలని, మనం ఆశీర్వదింపబడాలని ఆయనకి ఇష్టం. మేము ప్రభువులోకి వచ్చిన కొత్తల్లో, ప్రభువులోకి రాకముందు మా పరిస్థితులు బాగోనప్పుడు ఆ దేవుడి దగ్గరికి, ఆ అన్య జనాంగం దగ్గరికి మేము వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే 7 సంవత్సరాల శని నీకు అని చెప్పారు. ఆ తర్వాత ఇంకొకరి దగ్గరికి వెళ్తే 14 సంవత్సరాల శని అన్నారు. ఈ లోపల మా జీవిత కాలం అయిపోద్ది. దేవుని స్తోత్రం. ఆ తర్వాత మేము ప్రభువు నమ్ముకున్నాం. ప్రభువు నమ్ముకొని అంటే ఆయన ఏం చేశాడంటే మా పరిస్థితులను జయకరంగా మార్చాడు. ఆమేన్. మా పరిస్థితులకు గొప్ప మార్పు, ఆశీర్వాదకరమైనటువంటి మార్పు దేవుడు మాకు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. యేసు నామములో మీరు ఇలాంటి మాటలు మీరు ఏమైనా విన్నారా? లేదండి, యేసు దగ్గరికి రండి. దేవుని స్తోత్రం. మీకున్నటువంటి ఏ శని అన్నా ఆ శనిని వదలగొట్టే దేవుడు మన యేసయ్య. దేవుని స్తోత్రం. నమ్మండి నా సహోదరి, నా సహోదరుడా, దేవుడు మీకు జయం ఇచ్చునుగాక. ఆమేన్.